ఏలూరు జిల్లా ఏలూరు శివారు ఆశ్రమ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం బస్సు ప్రమాదాన్ని ఇంకా మర్చిపోకముందే మరలా ఇంకొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారి మీద బోల్తా కొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే స్లీపర్ బస్సు ఇది వైజాగ్ నుండి గుంటూరు వెళ్తుంది. మొత్తం మీరు చూస్తే కనుక అటు గుండుగోలు నుండి విజయవాడ వెళ్ళేపు జాతీయ రహదారి మొత్తం ఈ బస్సు ప్రమాదంతో పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బస్సు చూస్తే పూర్తిగా అడ్డంగా పడిపోవటం, అంటే ప్రయాణికులందరూ కూడా కంగారు పడిపోయిన పరిస్థితి. ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో 2 రోజుల క్రితం కూడా ఇదే విధంగా జరిగితే ఆ బస్సు ప్రమాదంలో 3 చనిపోయారు. 2 మహిళలు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ప్రాణాలు వదలటం జరిగింది. మరలా తాజాగా ఈరోజు చూసుకుంటే కనుక ఇక్కడ ఈ విధంగా ఆశ్రమ ఆసుపత్రి వద్ద బస్సు వేగాన్ని కొంత అదుపు చేసే క్రమంలో స్టీరింగ్ టెక్నికల్ ప్రాబ్లం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఈ విధంగా జరగడంతో బస్సులో అందరూ ఇది మొత్తం మీరు చూస్తే కనుక స్లీపర్ బస్సు, ఈ స్లీపర్ బస్సుకి సంబంధించి ఒక్కసారిగా ఈ విధంగా జరగడంతో ప్రయాణికులు నిద్రమత్తులోనే ఉన్నారు. బస్సు పడిపోయిందంటే కూడా అర్థం కాని పరిస్థితి. వారి బ్యాగులు కూడా మీరు చూస్తే కనుక బ్యాగులన్నీ కూడా ఇక్కడే ఏదైతే జాతీయ రహదారికి సంబంధించినటువంటి మధ్యలో ఫుట్పాత్ ఉంటుందో పేమెంట్ మధ్యలో దాని మీదే పెట్టేసిన పరిస్థితి. బ్యాగులన్నీ కూడా ఇక్కడే పెట్టేశారు. బెడ్షీట్లు చూసుకుంటే బెడ్షీట్లు కూడా పూర్తిగా ఇక్కడే రోడ్డు మీద బెడ్షీట్లన్నీ కూడా పడేసిన పరిస్థితి. అంటే ప్రయాణికులందరినీ కూడా దగ్గరలోనే ఆశ్రమ ఆసుపత్రి ఉండటంతో ఆశ్రమ ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమందిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పుకోవచ్చు. మొత్తం చెల్లాచెదురుగా ఉండిపోయిన పరిస్థితి. బెడ్షీట్లు కానీ, వారికి సంబంధించిన సామాన్లు, అట్లాగే వారికి సంబంధించిన ప్రయాణికులకు సంబంధించిన చెప్పులు కూడా చూడొచ్చు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ప్రయాణికులు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మరి గుంటూరు రావడానికి ఇంకా గంట సేపు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే జాతీయ రహదారి మీద అడ్డంగా పడిపోయినటువంటి ఈ బస్సును కొంత, అంటే ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో దీన్ని కొంత తీసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ను కొంత క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. జేసీబీ ప్రొక్లైన్ తీసుకొచ్చి ఈ బస్సును జాతీయ రహదారికి అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇంత ప్రమాదం జరిగినా కూడా ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యనే చెప్పుకోవచ్చు. మొత్తం అందరూ కూడా కొంత క్షేమంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. డ్రైవరు కొంత చాకచక్యంగా ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు కొంత ఈ జాతీయ రహదారి ఎడమ చేతి పక్క చూస్తే కనుక పూర్తిగా అది లోయలా ఉంటుంది. సుమారుగా 30 అడుగులు సంబంధించి అది పూర్తిగా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇటు కనుక బస్సు పడి ఉంటే తప్పనిసరిగా ప్రాణ నష్టం అంచనా వేసే పరిస్థితి ఉండేది కాదు. సుమారుగా 30 అడుగులు సంబంధించినటువంటి ఈ ఇటువైపు పడకుండా బస్సు చాలా జాగ్రత్తగా రోడ్డు మీదే పట్టడంతో కొంత ఇది కంట్రోల్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మొత్తం గాయపడ్డ వారందరినీ కూడా దగ్గరలోని ఆశ్రమంకి తరలించారు. మరి కొంతమందిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పుకోవచ్చు. పోలీసులు చేరుకున్నారు. అట్లాగే హైవే సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులందరినీ కొంత ఆసుపత్రికి తరలించే క్రమంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. తరచుగా జరుగుతున్న ఈ బస్సు ప్రమాదాలతో ప్రయాణికులందరూ కంగారు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎంతమంది గాయపడ్డారనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులతో పాటుగా అంటే ప్రమాదానికి గల కారణాలను కొంత వెరిఫై చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క బస్సు ప్రమాదానికి సంబంధించి ఇక్కడ అంటే ఇంకా కొంత చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా ఇక్కడ గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక బస్సు ఫ్రంట్ సైడ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ సైడ్ అయితే పూర్తిగా పడిపోయింది. అదుపు తప్పి పూర్తిగా పగిలిపోయింది. అద్దం అంతా కూడా పూర్తిగా పగిలిపోయిందని చెప్పుకోవచ్చు. డ్రైవర్ క్యాబిన్ కూడా ఎంత స్పష్టంగా ఇక్కడ కనపడుతుందో, కానీ ఇంత ప్రమాదం చూడడానికి చాలా భారీ స్థాయిలో కనపడుతున్నా కూడా చాలా తక్కువ స్థాయిలో గాయాలు పడడం, కానీ డ్రైవర్ కూడా కొంత చాకచక్యంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటేపు లోయలోకి పడకుండా ఇటువైపు కొంత రోడ్డు మీదే పడటంతో కొంత తక్కువ ప్రమాదాన్ని నివారించారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించాలి. హైవేపై వెళ్ళేటప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వెళ్లకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.